నమస్తే. మనతో రాజకీయ పరిశీలకులు ఉన్నారు, వేదుల సత్యనారాయణ గారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక అంశం ఆసక్తికరంగా మారింది. అదేంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబడిన కల్వకుంట్ల కవిత మరి అక్టోబర్ 25వ తేదీ నుండి మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటన చేయనున్నారు. అంటే పాదయాత్ర కావచ్చు, లేదంటే వాహనం పైన ర్యాలీగా వెళ్ళడం కావచ్చు, ఇట్లా మొత్తం ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేయనున్నారు. ఈ అంటే సడన్గా మరి ఈ యాత్ర ఎందుకు చేయనున్నారు అనే దాని మీద మరి సత్యనారాయణ గారితో డిస్కస్ చేయాలి. సార్ చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీలో అంటే ఉద్యమ కాలం నుండి కూడా చాలా కీలకంగా ఉన్నారు కవిత. ఆ తర్వాత ఎప్పుడైతే మరి ఆమె లిక్కర్ కేసులో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవడం, అదేవిధంగా మరి కొంతకాలం జైల్లో కూడా ఆమె ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆమె బయటికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు, కేటీఆర్ పైన విమర్శలు, హరీష్ రావు పైన విమర్శలు, అదేవిధంగా బీఆర్ఎస్ లో కీలక నాయకుల పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. మొత్తానికి పార్టీ నుండి ఆమెను పక్కన పెట్టేశారు, అంటే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. పార్టీకి వ్యతిరేకంగా సస్పెండ్ చేశారు. కవిత ఆలోచన ఏంటంటే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉందా, లేదంటే మరి జాగృతి సంస్థ ద్వారా ప్రజల్లో ఉండాలని కోరుకుంటుందా? ఇప్పుడు మొదటిగా మీరు ఇంట్రడక్షన్లో నాకు వేసిన ప్రశ్నలే ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ వేధిస్తున్నాయండి. మీరు చెప్పారు కేసీఆర్ గారి కుమార్తె అయినటువంటి కవిత గారు ఒకప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. జాగృతి సంస్థ పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆమె పోషించారు. కుటుంబంలో కీలక పాత్రగా ఉంటూ కూడా ఈరోజు బయటికి ఎందుకు రావాల్సి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వేడవలసి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఈమెను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, కేటీఆర్ గారి మీద ఎందుకు విమర్శలు చేయాల్సి వచ్చింది, పైగా నాన్నగారు మంచివారే అంటారు. మళ్ళీ పైకి వచ్చి నాన్నగారు మంచివారు, అన్నవారు చెడ్డవారు. ఇక హరీష్ గారి మీద కూడా ఆరోపణలు చేసి మొన్న పత్రికల్లో చాలా వార్తలు ప్రజలు చూశారు, మేము విన్నాం. అవును సార్, కాళేశ్వరం గురించి వాటి కోసం చేశారు. మా పప్ప తప్పు చేయలేదు, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళు ఉన్నప్పుడు మీరు పార్టీలో ముఖ్య పాత్ర వహించినప్పుడు మీరు ఎందుకు ఆపలేకపోయారు? మీ పాత్ర చిన్నదేం కాదుగా, మీరు కూడా ప్రధాన పాత్రధారులేగా. మీరు ఒకప్పుడు మాజీ ఎంపీగా, స్వయాన కేసీఆర్ గారి కూతురు కదా. మీరు మొన్న ఏం చెప్పారు, పార్టీలో కొంతమంది పెద్దలు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాల వల్లే మా పార్టీ ఓడిపోయింది, లేకపోతే మా పార్టీ గెలిచేది అన్నారు. కానీ ప్రజల ముందు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నలు, అసలు కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు, ఒకటో ప్రశ్న. రెండో ప్రశ్న, అన్నగారు అయినటువంటి మన కేటీఆర్ గారిని ఎందుకు అంత కఠినంగా విమర్శించారు. మూడు, హరీష్ రావు గారి మీద ఎందుకు పెద్ద పెద్ద ఆరోపణలు చేశారు. నాలుగు, తాను లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుక్కున్నారు, ఎందుకు జైలుకి వెళ్ళారు. ఈ ప్రశ్నలన్నిటికీ రేపు మీరు పాదయాత్ర చేస్తే పాదయాత్రలో ప్రజలు మిమ్మల్ని అడుగుతారు, విలేకరులు అడుగుతారు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి మీరు. సరే, ఇంకో పాయింట్ ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు కవిత పార్టీ పెడుతుందని చెప్పి వార్తలు వినబడతారు. అయితే అంటే నాకు తెలిసి కవిత అనుకుంటుండొచ్చు ఏంటంటే, అసలు పార్టీ పెట్టే ముందు అసలు తెలంగాణ ప్రజల మూడు ఏ విధంగా ఉంది, నేను పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, అంటే దీన్ని ఎట్లా అంటే ప్రజల్లోకి వెళ్తే ఎట్లా రెస్పాండ్ అవుతారు, అంటే ఈ పట్ల ఆకర్షితులు అవుతారా లేదా, అంటే ప్రజల మూడును బట్టి పార్టీ పెట్టడానికి అంటే ఈ 4 నెలల పాదయాత్రని ఒక అగ్ని పరీక్ష అనొచ్చింది, మీరు ఒక టెస్ట్ లాగా అనుకోవచ్చు మనం. మీరు ఈ ఆలోచన కవిత మేడం గారికి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్స్ ఏంటో తెలుసుకొని, ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకొని, తను రాజకీయ పార్టీ పెట్టాలా వద్దా అనేది కదా సంశయం. అవును సార్, అవును. కానీ రాజకీయ పార్టీ పెడితే తెలంగాణలో మరొక రాజకీయ పార్టీ అవుతుంది తప్ప ఆమె తెలంగాణ అంతా తిరిగినా, ఇంటింటికి తిరిగినా భవిష్యత్తు కార్యక్రమాలు అంత ఈజీగా ఉంటాయని మనం అనుకోలేము. ఎందుకంటే కవిత గారు కేసీఆర్ గారి కుటుంబ సభ్యురాలు.
కుటుంబ సమస్యలు రాష్ట్ర సమస్యలుగా మార్చే ప్రయత్నం జరిగింది ఇక్కడ. అంతే కదండి? అవును సార్, అవును. అలా జరగకూడదు. ముఖ్యంగా జైల్లోకి వెళ్ళినప్పుడు కవిత గారు చాలామంది తెలంగాణలో అనేక రకాల ప్రశ్నలు వేసుకున్నారు. ఆమె ఈ విషయంలో కూడా ఆమె సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కేవలం మా చీఫ్ మినిస్టర్ ముందు వెనక ఉన్నటువంటి కొంత పెద్దలు చేసిన తప్పిదాల కారణంగానే టీఆర్ఎస్ ఓడిపోయింది అనే మాట జరుగుతున్నప్పుడు, అంటే టీఆర్ఎస్ పార్టీ తప్పు అని మీరు చెప్తున్నారా? తప్పు చేసిందని ఒప్పుకుంటున్నారా? Yes, sir. దీని అర్థం అదే కదా. BRS పార్టీ. బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సో మీరు తప్పు చేసిందని ఒప్పుకుంటున్నారా? మరి ఒప్పుకున్న వాళ్ళకి అందులో భాగమైన ఆ తానులో ముఖ్యంగా మీరు ఆ కుటుంబ సభ్యురాలే గారు మీరు మాత్రం నా తప్పు ఏమీ లేదని చెప్పడానికి అవకాశం ఎక్కడ ఉంది? ఉండదు. అంటే ఇదంతా అంటే ఫ్యామిలీ ఆడిన డ్రామా. అయితే రెండు రకాల వాదాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఎలాగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, ఇంకా భవిష్యత్తులో రాదేమో, చాలా ఆరోపణలు ఎంక్వైరీ చేయలు ఉన్నాయి కాబట్టి ఇంకొక రాజకీయ పార్టీ, ఇంకొక కుటుంబ సభ్యులు మరొక రాజకీయ పార్టీ రూపంలో పెద్దవాళ్ళే ప్రోత్సహించి నిలబెడుతున్నారా? తమిళనాడు తరహా రాజకీయాలు చేస్తున్నారా? లేదు, తనకు తానుగానే నిజంగానే నిజాయితీగానే అన్నని చెల్లిని తమ్ముని అందరినీ వదిలేసి కుటుంబాన్ని అంతటినీ వదిలేసి తను ఒక్కరిదే రాజకీయ పార్టీ పెట్టి సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా కవిత గారు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు పబ్లిక్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మిమ్మల్ని ప్రజలు తప్పకుండా అడుగుతారు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు కూడా న్యాయ నిర్ణేతలు ప్రతి విషయాన్ని పరిశీలిస్తున్నారండి. బీఆర్ఎస్ పార్టీ కేవలం కొంతమంది పెద్దలు చేసిన తప్పుకే ఓడిపోతే మరి పెద్దలు చేసిన త్యాగాలు, సకల సేనలు జమ్మే, గొప్ప గొప్ప మేధావులు చేసిన రచనల వల్లే కదా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఏమైంది? అవన్నీ ఆపలేకపోయారా? కాబట్టి అది కాదు. మీకు ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇవ్వాలనుకున్నారు, మీకు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మీరు పార్టీ పెట్టడం మాకు ఇంకా అవగాహన లేదు. ఒకవేళ పార్టీ పెట్టిన తెలంగాణలో మీరు కూడా ఒక రాజకీయ పార్టీగా మిగిలిపోతారే తప్ప బహుశా అంత ఎత్తు ఎదిగే అవకాశం మీ మీద ప్రజలకు నమ్మకం ఉందో లేదో మీ ప్రజాయాత్ర తర్వాత మళ్ళీ మేము చెప్తాం. మేము మాట్లాడి విశదీకరించగలం, మేము పరిశీలించుకొని చెప్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం, కవిత గారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు నష్టాన్ని నివారించలేకపోయారు? ఎందుకు కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా బయటకు వచ్చి ఆరోపణలు చేసి ఉత్తరాలు రాసి మొత్తం ఏంటంటే ఇంటి గౌరవం ఆల్రెడీ తెలంగాణ సమాధానంలో పడింది. ఇది చర్చనీయమైంది. ఒక ఉద్యమ పార్టీకి, తెలంగాణ సాధించినటువంటి పార్టీకి ఇలాంటి అపవాదులు, ఇలాంటి గొడవలు భవిష్యత్తులో కూడా శ్రేయస్కరం కాదు అని చెప్పాలనేది నా ఉద్దేశం. సరే, ఇంకొకటి మరి సరే తెలంగాణ జాగృతిని పార్టీ పేరుగా మారుస్తుందా లేదంటే కొత్త పార్టీ వస్తుందా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం బీసీ నినాదం అంటే 47% స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, అదేవిధంగా బీసీలకు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి అనే నినాదం కూడా వినపడుతుంది. అయితే బీజేపీ కూడా ఈ నినాదంతో 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా దిగే అవకాశం ఉంది. ఇక్కడ అంటే నేను అడుగుతుంది ఏంటంటే మరి కల్వకుంట్ల కవిత మరి జాగృతి అంటే కొత్త పార్టీ అంటే ద్వారా ప్రజలకు పిలుపునిచ్చే అవకాశం ఏమైందా? అంటే మా పార్టీ తరఫున బీసీని ముఖ్యమంత్రిని చేస్తామనే అవకాశం ఏముందా? అంతగా మనం ఆశించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూడా అప్పుడు ముఖ్యమంత్రి దళితుని పెడతారండి. కాబట్టి కవిత గారి నుంచి మనం ఆశించలేం. కానీ ఈ 42 బీసీలకు రిజర్వేషను ఒకవేళ కవిత గారు ఓపెన్గా ప్రకటించినా ఇన్నాళ్ళు ప్రభుత్వం అనుసంధానం అయ్యి ఇన్నాళ్ళు మాట్లాడని బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి కవిత గారి కానీ ఈ మాట్లాడే అర్హత అంతగా లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఏం చేశారనే ప్రశ్న సహజంగా ప్రజల్లో వస్తుంది. ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ మేము సమర్థించకపోతే ప్రజల నుంచి మాకు వ్యతిరేకత వస్తుందని మీరు భావించి సపోర్ట్ చేశారేమో. కానీ నిజానికి మీలో కానీ చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే తెలంగాణని బంగారు తెలంగాణ మారుస్తారని అధికారంలోకి వచ్చిన మీరు ఎప్పుడు ఈ విషయం ప్రకటించారు కదా. సామాజిక తెలంగాణ గురించి పాదయాత్ర. ఓకే, ఇది సామాజిక తెలంగాణ, అందులో బీసీలు కూడా భాగ్యమే కదండి. పాదయాత్రలో ఒక కులం ఉంది, ఒక కులం లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి లేదు, ఒక పార్టీ ఉంది, ఒక పార్టీ లేని ప్రశ్న ఉండదు. పాదయాత్ర మనుషుల మీద పడినట్టు చిలుకులు లాంటివి, వర్షం అందరి మీద పడుతుంది.
వర్షం వస్తే అందరి మీద పడుతుంది. రాజకీయ పార్టీ, రాజకీయ నేతలు ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరూ పార్టీకి వస్తారు. అన్ని పార్టీ వాళ్ళు మీ ప్రసంగం వింటారు, అన్ని పార్టీ అభిమానులు మీ ప్రసంగం వింటారు, అన్ని పార్టీ నాయకులు మీ ప్రచారాన్ని పరిశీలిస్తారు.